నియోజకవర్గ కమిటీ వేయాలి, మండల కమిటీలు వేయాలి, సెక్టార్ కమిటీలు వేయాలి. అవసరమైతే ఒక మండలాన్ని 2-3 సెక్టార్లుగా విభజించుకోనైనా కానీ వేసుకుంటే ఇంకా మరీ మంచిది. అలాగే విలేజ్ లెవెల్ కూడా వెళ్ళాలి, చివరికి బూత్ వరకు వెళ్ళాలి. ఇది కమిటీ, ఇదే నిర్మాణం. బూత్ 1 బూత్ 10 యూత్ అని కాంశీరామ్ గారు చెప్పినటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఆ లెవెల్కి వెళ్ళినప్పుడే నిర్మాణం అయినట్టు ఈ పార్టీ నిర్మాణం ఉంటుంది, నిలబడుతుంది. 10 మంది మొత్తం ఈ బహుజన సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది లేకుండా మనం ఊరికే పైన మనం వ్యవహారం చేస్తే మాత్రం పార్టీ నిలబడదు. జానకి ప్రసాద్ గారు చెప్పినట్టుగా 40 ఏళ్ళు దాటిపోయింది, రిజల్ట్స్ లేవు, బాధపడుతూ ఉంటాం. ఇంకా ఎన్నేళ్ళు బతుకుతాం ఇట్లా బాధపడుతూ. ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మన అబ్జర్వేషన్ ఈ పార్టీలో కొంతమంది పీఠాధిపతుల్లాగా తయారయ్యారు. పీఠాధిపతులు అంటే వాళ్ళు ఆటం వేసుకొని ఉంటారు, అక్కడ ఎవరిని రానిరు అక్కడ.